ఇంకోసారి నన్ను రెచ్చగొడితే నిన్ను నీ బావని ప్రాణాలతో తగలెడతాను. దారుణం జరిగిపోయింది. ఏంటలుడు ఇది? ఊళ్ళో వాళ్ళ ప్రాణాలన్నీ తీసేవాడివి నువ్వు. ఈ రోజు నీ ఇంటి ప్రాణాలన్నీ తీసాడు ఒకడు. ఇప్పుడేం చేస్తావు? అయ్యా, అక్క తాళి తీసి ఇవ్వడం లేదు. ఎవరు చెప్పినా అస్సలు వినిపించుకోవడం లేదు. వధూవరులిద్దరిని ఆశీర్వదించి గౌరవనీయులైన మన ఊరి చైర్మన్ గారైన రామరాజు గారి చేత్తో. మావయ్య, ఈ ఊరు చైర్మన్ కాదు, ఈ ఊరంతా కలిసిచ్చినా కూడా నా మెళ్ళో తాళి నిలవాలంటే అది మా అన్నయ్య చేత్తోనే ఇవ్వాలి. అన్నయ్య, నీ చేత్తో ఇవ్వు. ఇది తెగడానికి కారణమైన వాడి తలని ఏ రోజు తీసుకొస్తావు? మంటపం వాళ్ళకి ఇవ్వు. సరే, ఇంకా ఎవరికి ఇవ్వాలి? అలాగా, ఎంత ఇవ్వాలి? సరే, తీసుకో. అలాగే, అది కూడా ఇచ్చే. ఇంకెవరికి బాకీ లేదుగా? వరకట్నం తీసుకోవడము తప్పు, ఇవ్వడము తప్పు అని చెప్పే అధికారిని నాకే ఇవన్నీ ఇస్తే ఎలా చెప్పండి? నాకు అవన్నీ వద్దు బావా. బావా, ఇవన్నీ మీకు కాదు, నా చెల్లెలకి నేను ఇస్తున్నాను. తనని వద్దని చెప్పమనండి, నేను ఇప్పుడే అన్ని దించేస్తాను. ఇవన్నీ నాకు వద్దన్నయ్యా. నాకు ఈ సారులు ఏం వద్దన్నయ్యా. దయచేసి నువ్వు నాతో వచ్చేయి. పెళ్ళంటూ చేసుకోకుండా ఉండుంటే నేను నీతోనే ఉండేదాన్ని కదా. వాళ్ళు పద్ధతిగా డబ్బు పెట్టారు. ఆడబడుచుగా నువ్వేమిస్తావు? చెయ్యవలసినవన్నీ వద్దని చేయనివ్వు, ఆ తర్వాత నేనేమిస్తానో చూడండి. ఆ ఉప్పును 3 సార్లు దోసిట్లోకి తీసుకోమ్మా. ఆ పటికి బెల్లాన్ని అందరికీ ఈ తల్లి. ఇదిగోండి, మీరు తీసుకోండి.
తీసుకోవదనా? తను చెయ్యాల్సింది చేసింది, ఇక నువ్వేం చేస్తావో చూద్దాం. ఏ మల్లిక 5-6 తులాలు ఉండదో? బంగారం దేవుందత్తా. ఈ గొలుసులో మా ప్రేమ ఉంది, మా ఇద్దరి బంధము ఉంది. ఏంటది నా చూస్తున్నావు? ఇంతవరకు మీ అన్నయ్య గొలుసులు కొనిచ్చారు, కానీ నేను మీ అన్నయ్యని గొలుసుతో పాటు ఇచ్చాను. ఏ ఆడపిల్లకైనా మెట్టినింట్లో ఆడపడిచే అత్తగారిలా మారుతుందట. నాకిప్పుడా భయం లేదు. నాకు బదులుగా ఇప్పుడు నువ్వు ఉన్నావుగా. బాసు, ఈ ఫీలింగ్ కబుర్లు నా దగ్గరొద్దు. మీ చెల్లెలకి ఇష్టమైనవన్నీ చేశాను కదా, దానికి బదులుగా మీరేం చెయ్యలేదుగా. గంగాళాలు, ఇత్తడి బిందులు, అవి ఇవి అని అన్ని చేసింది. ఒకే ఒక కిస్ ఇవ్వవా? అది లిస్ట్లో లేదు. ఇలా చూడు, అదొద్దు. నాకు ఇష్టమే, కానీ ఇష్టం లేదు. చెప్తే విను, నేను సాములను కూడా చాలా తప్పు. ఇలా చూడు, నా మాట విను. ఎలా ఉంది? ఇప్పుడే చాలా సూపర్ గా ఉంది వదినా. అంటే ఇంతకు ముందు ఆ చోటు చండాలంగా ఉందా? ఓ, అన్న ఫోటో గురించి అన్నావా చండాలంగా ఉందనే? ఏ వదినా, రాగానే అధికారంతో మీ ఫోటోని పైకెక్కించి నన్ను కిందకి దించేసావే. లేదండి, నేను ఇప్పుడు ఏమైందని మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నావు. ఒక సాధారణ ఫోటోనిగా అవునవును, మీ అందరికీ నాది సాధారణ ఫోటో లాగానే కనిపిస్తుంది. అందులో మీ అన్న, వదిన, నువ్వు, అదిగో నీ కావాల్సినాడు. రా, అందరూ కళకళలాడుతూ వెలిగిపోతున్నారా? నేను లేనుగా. ఏ పెళ్లిలో నాతో కూడా కలిసి ఫోటోలు తీయారుగా? అది పెట్టుండొచ్చు కదా. పెడితే ఉండనని ఫోటో చెప్పిందా, లేక మోయనని గోడ చెప్పిందా? ఈ ఇంట్లో నేను ఉన్నానుగా. ఉన్నానా లేదా? ఉన్నాను. ఉన్నానని చూపిస్తాను. నేను చీర కట్టుకునేవాణ్ణి కదా. అన్నా, ఇదిగో అన్నా. ఎందుకురా ఈ టైంలో ఇన్ని బోటీలు తీసుకెళ్తున్నావు? ఈ బోటీలతోనే ఈ రోజు మా ఇంట్లో ఒక గొడవ పెట్టబోతున్నాను. వచ్చి తమాషా చూడు. రా. ఏంటి భయపడి ఫాలో అవుతున్నావా? కోపం రావట్లేదా? 10 పైసలు విలువ వచ్చాయని వెధవలందరికీ వస్తుంది, నీకు రావట్లేదా? రావాలి. వచ్చి నువ్వు నన్ను కొట్టాలి. నీ కోపం వస్తే ఇటుకలే పాల్గొడతారు, మా అన్న కోపం వస్తే బుర్ర పగల కొడతారు. నీ చెల్లి చెప్పింది కొట్టు. కొట్టి చూడు బాసు. కోపంతో నువ్వు నన్ను కొట్టాలి. ఎందుకు నా తమ్ముడిని కొట్టావని నా అన్న నిన్ను అడగాలి. అప్పుడు జరుగుతుంది ఈ ఇంట్లో ఒక గొడవ. ఆ గొడవతో నీ చెల్లెల్ని బయటికి గెంటేయాలి. అది నువ్వు చూడాలి. అప్పుడే ఈ సూరి ప్రశాంతంగా ఉంటాడు. చూడండి, నా మీదున్న కోపాన్ని దయచేసి నా చెల్లెలి మీద చూపించకండి. మీరు ప్రశాంతంగా ఉండడానికి నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. ఏమైనా చేస్తావా? నడు రోడ్లో నిల్చునున్నా. ఓసారి కాలు మీద పడు. నేను పోన్లే అని క్షమించేస్తాను. ఎవడి కాలు మీద ఎవడు పడాలరా నిన్ను? మీరు ఊరుకోండి. ఇది నా పరువు సమస్య కాదు, నా పార్వతి జీవిత సమస్య.